నమస్తే అండి. ఐమ్ డాక్టర్ సంగీతారెడ్డి, సంగారెడ్డి సంగీత హాస్పిటల్. సో ఈరోజు మీ ముందుకు ప్రెగ్నెన్సీలో బరువు పనులు చేయొద్దా వద్దా అనే దాని మీద మీకు సలహాలు సందేశాలు తెలుసుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే బెడ్ రెస్ట్ తీసుకోవాలా, బరువు పనులు చేయాలా వద్దా, మెట్లు ఎక్కాలా వద్దా, చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. మామూలుగా నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా నార్మల్ కన్సెప్షన్ ఉంటే వాళ్ళకి అసలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. వాళ్ళ రొటీన్ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది టెస్ట్ బేబీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కన్నా ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు రొటీన్ పనులు చేసుకోవచ్చు, కానీ బరువులు లిఫ్ట్ చేయడము, మెట్లు ఎక్కడము అనేది అవాయిడ్ చేస్తే మంచిది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, భార్య భర్తలు దూరంగా ఉంటే మంచిది. సో అందరికీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనేది అవసరం లేదు. సో సిచ్యువేషన్ బట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారమే బెడ్ రెస్ట్ తీసుకుంటే మంచిది. మరీ ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఓవర్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోయి వాళ్ళకు కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఎక్కువ వెయిట్ గెయిన్ వల్ల కూడా కొంతమందికి బీపీ రావడం, షుగర్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి రొటీన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఎలాంటి అలవాట్లు ఉన్నాయో వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు చేసుకునే పనులన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరైనా డాక్టర్ సలహా మేరకు మీరు రెస్ట్ తీసుకోవాలమ్మా, మీకు కొంచెం ప్రాబ్లం ఉంది, మీకు కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది రక్తం తక్కువ ఉంటుంది అన్నమాట, వాళ్ళకి కొంచెం మెట్లు ఎక్కడము, కొంచెం హెవీ వర్క్ చేస్తే ఆయాసం వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ రక్తహీనతను కరెక్ట్ చేసుకొని, అంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకొని, బ్లడ్ పెరగడానికి టాబ్లెట్స్ వాడి, ఇంజెక్షన్స్ వాడి రక్తహీనత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే అది కరెక్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు అన్ని పనులు చేసుకోవడానికి వీలవుతుంది. కొంతమందికి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బరువులు చేయొద్దని మేము చెప్తాము. కొంతమంది ప్రెగ్నెన్సీలో కొన్ని సమస్యలు, కొంతమందికి గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి కొన్ని పనులు చేయొద్దని చెప్తాము. సో డాక్టర్ సలహా మేరకు బరువు పనులు ఎవరు చేయొద్దు, ఎవరు చేయదు అనేది వాళ్ళ రిస్ట్రిక్షన్ బట్టి అవాయిడ్ చేయాలా వద్దనేది డాక్టర్ సలహా మేరకు పాటించాలి. డెలివరీ అయ్యాక ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అసలు రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేసి అంటే, నార్మల్ డెలివరీకి కుట్లు పడతాయి. కొంతమందికి కుట్లు పడ్డప్పుడు ఆ కుట్లు మానేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఎక్కువ మరి లావు కాకుండా వాకింగ్ అది చేసుకోవచ్చు. సిజేర్ అయిన వాళ్ళు మాత్రం 3 months వరకు ఖచ్చితంగా వంగడము, బరువు పనులు చేయడము అవాయిడ్ చేయాలి. వాళ్ళకు మొత్తం ఆ కుట్లు మొత్తం మానిపోయి, సో ఆ మజిల్ ఒరిజినల్ స్ట్రెంత్ రావడానికి వాళ్ళకి 6 months వరకు మంచి టైం పడుతుంది. కాబట్టి సిజేరియన్ అయిన వాళ్ళు ఒక 3 to 6 months వరకు కొంచెం బరువు పనులు చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది చేయొద్దు. ఆహార విషయంలో ప్రెగ్నెన్సీలో మనకి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అండ్ లైక్ మొలకలు, నానబెట్టిన మొలకలు, ఉడకబెట్టిన గుడ్డు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఫ్రూట్స్, జ్యూసెస్. సో ప్రోటీన్ ఫుడ్తో పాటు ఇవి తీసుకోవాలన్నమాట. సో వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే బేబీకి సరిపడా బేబీ గ్రోత్ను, మదర్ యొక్క గ్రోత్ బాగుంటుంది. మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల బీపీ రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటాం మనం. సో హై ప్రోటీన్ డైట్తో మనం బీపీని కూడా అరికట్టవచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఇస్తారు. అది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి నెల చెకప్ ఉంటుంది. సో ప్రతి నెల వచ్చినప్పుడు ఫస్ట్ 2 months అప్పుడు వాళ్ళ బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా స్కానింగ్లో చెక్ చేస్తారు. 3 monthsకి ఎన్టీ స్కాన్ అని చెక్ చేస్తారు. సో దానికి సరిపడా ఫోలిక్ యాసిడ్, మళ్ళీ వామిటింగ్స్ ఉంటే దాని బట్టి ట్రీట్మెంట్ అవి టాబ్లెట్స్ ఇస్తారు. సో మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. వామిటింగ్స్ వచ్చినప్పుడు వామిటింగ్ టాబ్లెట్ వేసుకోవాలి. కొంచెం సరిపడా నిద్ర కూడా చూసుకోవాలన్నమాట. సో మనకి వామిటింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అలసిపోతూ ఉంటాం కాబట్టి మంచిగా మధ్యాహ్నం ఒక 2 hours పడుకోవడం, నైట్ 8 hours పడుకోవడం కంపల్సరీ. తర్వాత లో సాల్ట్ డైట్, చాలా చాలా తక్కువ కారం అండ్ ఉప్పు చాలా తక్కువ తీసుకోవాలి. సో దానివల్ల మనకి బేబీకి కూడా మంచిది, తల్లికి కూడా మంచిది. సాల్ట్ అండ్ కారం 2 తగ్గిస్తే మదర్కి కూడా బీపీ రాకుండా ఉంటుంది. అండ్ సమయానికి కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ పొద్దున్న లేవగానే టిఫిన్ చేయడము, మధ్యాహ్నం లంచ్ చేయడము, అండ్ సాయంత్రం డిన్నర్ చేయడం, మధ్యలో మిల్క్ తీసుకోవడము, జ్యూస్ తీసుకోవడం అలా. సో కరెక్ట్ టైంకి ఫుడ్ ఆహారం తీసుకోవాలి. సో టిఫిన్ వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా మొలకలు తీసుకోవాలి. మొలకలతో పాటు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. మిగతా ఇడ్లీ ఆర్ దోశ, చపాతి, ఉప్మా ఏదన్నా తీసుకోవచ్చు. సో మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళు అన్ని సమానంగా బ్యాలెన్స్ డైట్, 1 కప్పు రైస్, 1 కప్పు దాల్, 1 కప్పు కర్డ్, 1 కప్పు కర్రీ అండ్ 1 కప్పు రైస్తో పాటు 2 చపాతీలు. సో వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి
సో కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది లావు ఉంటారు. సో వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి వాళ్ళు కంపోజిషన్ చేసుకొని అన్నీ సమానంగా తీసుకుంటే పప్పులు, కూరలు, అన్నము, రొట్టెలు అన్నీ సమానంగా తీసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత సాయంత్రం ఒక 250 ml మిల్క్ తీసుకోవచ్చు. నైట్ పడుకున్నప్పుడు చపాతీల రొట్టె. సో మామూలుగా వాళ్ళ వెయిట్ని బట్టి కొంతమంది లావు ఉంటారు, వాళ్ళకి తక్కువ వెయిట్ చెప్తాం. కొంతమంది బక్కగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ చెప్తాం. సో వాళ్ళ వెయిట్ని బట్టి డాక్టర్ సలహా ఇస్తారు. సో ఫుడ్తో పాటు ప్రెగ్నెన్సీలో విటమిన్స్ ఎక్కువ కావాలి. సో విటమిన్స్ కావాలంటే జ్యూసెస్, ఫ్రూట్స్, సో అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచివి. పుల్లని ఆరెంజెస్, దానిమ్మ, బత్తాయి, పైనాపిల్, సో అరటిపండు కూడా తీసుకోవచ్చు. సో మనకి యాపిలే తీసుకోవాలని అట్లా ఏం లేదు, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ రావద్దని చెప్పితే స్వీట్ సపోటా అవాయిడ్ చేయమని చెప్తాము. ఒకవేళ షుగర్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, సీతాఫల్ అండ్ సపోటా ఇవి అవాయిడ్ చేయమని చెప్తాము. మిగతా అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో మళ్ళీ వెయిట్ గెయిన్ గురించి కూడా, సో ప్రెగ్నెన్సీలో మనకి ఫస్ట్ 3 months ఎక్కువ వామిటింగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి బరువు పెరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ వామిటింగ్స్ వల్ల వాళ్ళ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల బేబీ వెయిట్, మదర్ వెయిట్ అదే అలానే ఉంటుంది. ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి ఒక 1 kg అట్లా పెరగచ్చు. 3 to 6 months ఎవ్రీ మంత్ 1 kg అట్లా పెరగచ్చు. మనకి 7, 8, 9 monthsలో బేబీ చాలా గ్రోత్ ఉంటుంది. సో ఈచ్ మంత్ మనకి 1/2 kg నుంచి 1 kg పెరుగుతారు కాబట్టి ఆ 3 monthsలో బేబీ వెయిట్, మదర్ వెయిట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో కూడా మనకు ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి. సో డైలీ ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం వల్ల మదర్కి అండ్ బేబీకి సరిపడా ప్రోటీన్స్ లభిస్తాయి. సో బేబీ వెయిట్ గెయిన్లో కూడా, మదర్ వెయిట్ గెయిన్లో కూడా మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ స్కానింగ్లో మనకి బేబీ వెయిట్ ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది. సో ఎవ్రీ చెకప్లో ఖచ్చితంగా మదర్ యొక్క బీపీ చూస్తారు, ఆమె వెయిట్ ఎంత ఉందో చూస్తారు, అండ్ రక్తహీనత ఉందా లేదా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అందులో హిమోగ్లోబిన్ ఎట్లా ఉందో లేదా మనం చెక్ చేసుకుంటాం. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి బేబీ అల్ట్రాసౌండ్ చేసి బేబీ వెయిట్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ యొక్క అన్ని అవయవాలు ఫామ్ అయినా లేవో అవన్నీ అల్ట్రాసోనోగ్రఫీలో మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ 3 months జాగ్రత్తలు అయితే మోస్ట్లీ వామిటింగ్స్ రాకుండా వాళ్ళకి సరిపడా ఫుడ్ తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు, వాటర్ బాగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు వామిటింగ్ ట్యాబ్లెట్స్ వాడచ్చు. తర్వాత 3 to 6 months వచ్చేసరికి బేబీ యొక్క అన్ని అవయవాలు ఫామ్ అవ్వాలి కాబట్టి హెల్దీ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు 5th monthలో టిఫా స్కాన్లో బేబీ అవయవాలు అన్నీ ఫామ్ అయ్యా లేవా చెక్ చేసుకోవాలి. తర్వాత 7th, 8th, 9th monthలో బేబీ గ్రోత్ ఎలా ఉంది. మదర్కి ఓజీటీటీ అని ఒక టెస్ట్ చేస్తాము. తినకముందు షుగర్ టెస్ట్ ఎట్లా ఉంది, తిన్నాక 1 hourకి షుగర్ ఎంత ఉంది, తిన్నాక 2 hours షుగర్ ఎట్లా ఉంది మానిటర్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా మనం 28 weeksకి వాళ్ళకి ఒక టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదని మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ 28 weeks చేస్తే వీళ్ళకి రిస్క్ ఉందా లేదా మనం ప్రెగ్నెన్సీలో మనకు ఓజీటీటీ చేస్తారో మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి గ్రోత్ స్కాన్ చేస్తాం, బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, బేబీ గ్రోత్ ఆమె అనుకున్న డేట్స్ ప్రకారం కోరిలేట్ అవుతుందో లేదా చెక్ చేసుకుంటాం. 9th monthకి వచ్చేసరికి బేబీకి కొంతమందికి బేబీ పెరగకపోవడము, కొంతమందికి ఉమ్మినీరు తక్కువ ఉండడము వాళ్ళకి డాప్లర్ స్కానింగ్, కలర్ స్కానింగ్ అని చెప్తాం అనమాట. దాంట్లో బేబీ గ్రోత్ మానిటర్తో పాటు బేబీకి బ్లడ్ సర్క్యులేషన్స్ ఎలా ఉన్నాయో మానిటర్ చేసుకుంటాం. సో 9th monthలో వచ్చేసరికి కొంతమందికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం నార్మల్ డెలివరీ చేసుకోవడానికి. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బేబీ తల అనేది కిందికి రావడము, బర్త్ కెనల్లోకి రావడం జరుగుతుంది. దాంతో వారికి నార్మల్ డెలివరీకి దోహదపడుతుంది. సో వాళ్ళ డాక్టర్ సలహా మేరకు ఆ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమందికి ఖచ్చితంగా మనం ప్రతిసారి రక్తహీనత ఉందా చెక్ చేసుకుంటాము. సో డెలివరీ ముందు కూడా మళ్ళీ బ్లడ్ ఎంత ఉందో చూసుకుంటాము, బీపీ ఎలా ఉందో మానిటర్ చేసుకుంటాము. సో బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ అండ్ చెకప్స్లో మనకి మదర్ అండ్ బేబీ కండిషన్ జాగ్రత్తగా మానిటర్ చేయడం జరుగుతుంది. సో డెలివరీ ముందు డాక్టర్ సలహా మేరకు నార్మల్ డెలివరీ కావాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో వాళ్ళతో తెలుసుకొని అవి పాటిస్తే నార్మల్ డెలివరీ కోసం కూడా దోహదపడతారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!